శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలోని 3వ పద్యంను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తొండంబుల మదజలవృత గండంబుల గుంభములను గట్టన సేయం గొండలు తల క్రిందైపడు బెండు పడున్ దిశలు సూచి బెగడున్ జగముల్. అనగా దీని భావం తెలుసుకుందాం. గున్న ఏనుగులు తమ తొండాలతో కొట్టగా, చెక్కిళ్లతో రాయగా, కుంభస్థలాలతో పొడవగా పెద్ద పెద్ద కొండలు సైతం తలకిందులవుతున్నాయి. దిక్కులు నిస్సారమైపోతున్నాయి. లోకాలన్నీ భయభ్రాంతులతో నిండిపోతున్నాయి. పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్షంలోని ఈ పద్యం అర్థం: తొండంబులు అంటే ఏనుగు తొండాల నిండా, మదజలవృత అంటే మదజలముతో కూడిన గండంబులన్ అంటే చెక్కిళ్లను, కుంభములన్ అంటే కుంభస్థలాలను ఘట్టన సేయన్ అంటే పొడవటం, కొండలు తలకిందే పడున్ అంటే తలకిందులవుతున్నాయి, దిక్కులు అంటే 4 దిక్కులు, బెండు పడున్ అంటే బలహీనపడుతున్నాయి, జగముల్ అంటే ముల్లోకాలు, బెగడున్ అంటే భయపడుతున్నాయి. పడుచు ఏనుగులు ఒకదానితో ఒకటి ఆడుకుంటున్న విధానాన్ని పోతన గారు ఈ పద్యంలో వివరించారు. ఏనుగులు తమ తొండాలతో ఒకదాన్ని ఒకటి కొడుతుంటే, ఒకదాని చెక్కిల్ని మరొకటి రాస్తుంటే, వాటి కుంభస్థలాలతో అవతల ఏనుగును పొడుస్తుంటే, ఆ శబ్దానికి పెద్ద పెద్ద కొండలు భయపడిపోయి తలకిందులయ్యాయట. 4 దిక్కులు దిక్కుతోచగా ఉండిపోయాయట. 3 లోకాలలో ఉండే వారంతా భయంతో గజగజ వణికిపోయారట. అంత పెద్ద పెద్ద గీంకారాలతో, శబ్దాలతో ఒకదానితో ఒకటి ఉత్సాహంగా ఆడుకుంటూ అందరినీ భయపెట్టాయి ఈ ఏనుగులు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.